అయ్యగారు ఏంద్రా ఇవాళ ఎక్కడ పనులన్నీ అక్కడే పెట్టినావు? ఏమైంది ముఖం అట్లా పెట్టుకున్నావు? ఏం లేదు అయ్యగారు. అమ్మగారు రాజు, ఏమైంది అట్లున్నావు? ఏం లేదు అమ్మగారు. అరే చెప్పురా, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? పర్వాలేదురా, చెప్పు ఏమైంది? చెప్పురా ఏమైంది? మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు అమ్మగారు. ఆసుపత్రిలో నుంచి వచ్చాము. మందుల ఖర్చులకి ₹1,00,000 పైన అవుతున్నాయి అంటున్నారు. కొంచెం మీరు సర్దుబాటు చేయగలరా? ₹1,00,000? అవును అమ్మగారు. ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే కష్టం కదా రాజు. అమ్మగారు కొంచెం ఎలాగైనా సర్దుబాటు చేయండి అమ్మగారు. నిజమే కానీ నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే ఆలోచించాల్సిన విషయం కదా. ఆయన ఏం తాకట్టు పెట్టుకోకుండా ఎట్లా? ఏం తాకట్టు పెడతావు మరి? నా తాకట్టు పెట్టడానికి ఏముంది అమ్మగారు, పేదవాడిని. కొంచెం మీరే ఎలాగైనా చూసి ఇవ్వండి అమ్మగారు. ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటున్నావు, తాకట్టు పెట్టడానికి ఏం లేదంటున్నావు. ఆలోచించాల్సిన విషయమే. నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది కదా. నా దగ్గర ఏముంటుంది అమ్మగారు, నేను పేదవాడిని. కొంచెం చూడండి మేడం. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చూస్తా. ఖచ్చితంగా నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది నాకు ఇవ్వడానికి. మరి నేను నిన్ను నమ్మి ₹1,00,000 ఇస్తున్నా అంటే నాకెంతో కొంత లాభం ఉండాలి కదా. మీ డబ్బులు మీరు మళ్ళీ త్వరలో ఇచ్చేతానండి. అంతకు మించి నాకు దగ్గర ఏముంటుందండి. నీ డబ్బులేమి ఇవ్వని అవసరం లేదు. నువ్వు ఏమి ఇవ్వాలో నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. నేనేం టెన్షన్ పడకు, ₹1,00,000 నేను ఇస్తా. సరే అమ్మగారు. చూడండి, నేను ఏదైనా చేస్తాను అమ్మగారు. నువ్వు చేయగలవు రాజు, అందుకే కదా నీకు అడుగుతుంది. సరే అమ్మగారు. సరే. ఏంద్రా ఇంకా ఇన్నే ఉన్నావు? నాకు ఆఫీస్ కావాలి, టిఫిన్ రెడీ చేసినావా? చేస్తాను అయ్యగారు. సరే, బ్యాగ్ రెడీ చేయి, నాకు పోయేది. సరే అయ్యగారు. వెళ్తున్నారండి? మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. మా తమ్ముడు ఫోన్ చేశాడండి. వాడికి ఏదో కాలేజ్ ఫీ కట్టాలంట. అర్జెంటుగా ఒక ₹1,00,000 కావాలంటున్నాడు. కొంచెం మీరు అది అరేంజ్ చేస్తే. ఇప్పటికిప్పుడు ₹1,00,000? సరే, నేను పోయినాక అడ్జస్ట్ చేసి వానికి వేస్తాను. వాడు మీ దగ్గర అడగడానికి సిద్ధపడుతున్నాడు, అందుకే నాకు ఫోన్ చేసింది. మీరు నా అకౌంట్కి పంపించేయండి, నేను వాడికి పంపిస్తాను. సరే, అయితే నేను ఆఫీస్కి వెళ్ళి నీ అకౌంట్కి డబ్బులు వేసి ఫోన్ చేస్తాను. సరేనా? సరే, జాగ్రత్త. అమ్మగారు, మీకు కూడా టిఫిన్ తెమ్మంటారా? ఏం వద్దు రాజు, బాగా నెత్తి నొప్పిగా ఉంది, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. అయ్యో, మాత్రలు ఏమైనా తీసుకురమ్మంటారా? ఇప్పుడు ఏం వద్దు రాజు. అయ్యో అమ్మగారు, నేను వచ్చి కాల్ అవుతున్నా. వద్దు రాజు,
నాకు కాళ్ళ నొప్పులకి పట్టించుకోవాలని ఉంది, కానీ అవన్నీ నీకు చెప్పడం కరెక్ట్ కాదు కదా. అయ్యో ఏమంటున్నారు అమ్మగారు, నేను అన్నాను కదా, నేను వస్తానండి. ఏది నేను వస్తానండి. అయ్యో వద్దులే రాజు. పర్లేదండి, మీరు నాకు ఎంతో సాయం చేశారు. ఇప్పుడు దీన్ని చేయడంలో తప్పేం లేదు. అమ్మగారు పర్లేదా? బాగా నొక్కుతున్నావు. ఎలా నొక్కితే యాంగ్ తగ్గిపోద్దండి. ఇక్కడ ఇక్కడ చేతులు కూడా బాగా నొప్పిగా ఉన్నాయి. అవునా, సరే అమ్మగారు. ఇప్పుడు తగ్గిందా? కొంచెం. ఎలా ఉంది అమ్మగారు? బాగా నొక్కుతున్నావు రాజు. అమ్మగారు ఫోన్ అవుతుంది, హాస్పిటల్ నుంచి ఏమో వెళ్తాను అమ్మగారు. ఇప్పుడే రావాలా? అమ్మగారు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది, అమ్మకి సీరియస్ అంట, వెళ్తాను అమ్మగారు. సరే వెళ్ళు. ఫోన్ ఇప్పుడే రావాలా? మూడంతా అప్సెట్ అయింది. ఏమండి, ఇంకా మీ వర్క్ అవ్వలేదా? ఇంకా కొంచెం ఉంది. మధ్యరాత్రులు కూడా ఏంటండి, రండి పడుకున్నాం. బా నేను వస్తాను, నువ్వు పడుకోపో. పొద్దున ఆఫీస్లో ఫైల్స్ అడ్మిట్ చేయాలి, ఫుల్ వర్క్ ఉంది ఆఫీస్లో. ఏంటండి మీరు పడుకోకుండా, ఇంటికి వస్తే కూడా ఇదే పని. బా వచ్చి పడుకుంటా, నేను వెళ్ళి పడుకో. పోయేసినవారా? ఎక్కడికి అయ్యారు? హాస్పిటల్కి పోయేసి వచ్చినా. మీకెలా తెలుసు అయ్యారు? నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నా లేరా? ఎట్లుంది మీ అమ్మకి? బాగానే ఉంది అయ్యారు. డబ్బులు ఏమైనా కావాలంటే అడుగుదా? అయ్యారు ఆసుపత్రి ఖర్చుల కోసం 1,00,000కు పైగా కావాలంటున్నారు, కొంచెం సర్దుబాటు చేస్తారా? సరే, నేను నీకు పొద్దున్నే చెప్దాం అనుకున్నది, కానీ మళ్ళీ నేను ఆఫీస్ అడవిడే వాళ్ళు వెళ్ళిపోయినా. సరే, 1,00,000 కాకుండా 1,50,000 ఎద్దుగా ఇస్తాలే, కానీ మీ మమ్మీకి మంచిగా చెప్పాడు, సరేనా? సరే సరే, నేను చేస్తాను, నీకు డబ్బులు ఇష్టప్పుడు చెప్తా, అప్పుడు రాను. సరే సరే, పోయి తిని రెస్ట్ చేసి. మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు, చూడండి. బా నువ్వే మాట్లాడు. మీ అమ్మ ఫోన్ అండి, ఎత్తండి. ఒకసారి మాట్లాడు, మళ్ళీ పెట్టుకుంటా ఎత్తకపోతే. హలో, ఉన్నాడు అత్తయ్య, పడుకొని ఉన్నాడు. అవునా, అది ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా, శ్రీనివాస్ బాబాయ్ వాళ్ళకి గుర్తుందా? గుర్తుంది అత్తయ్య. ఎప్పుడు వస్తారు మరి మీరు? ఆయనకి ఏదో ఆఫీస్ వర్క్ ఉందంట, నేను కొంచెం మాట్లాడతాను అత్తయ్య, ఆయనతో మాట్లాడి తీసుకొస్తాను. సరే అమ్మా, మాట్లాడి చెప్పు. ఇంకోటి ఏంటంటే మీరు ఫంక్షన్కి వస్తారు కదా, నాకేమో పిల్లల గురించి అడుగుతారు, మీరేమో ఎక్కడో ఉంటారు. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడాలి, మరి ఉన్నదే మాట్లాడుతున్నాను కదా నేను.
పిల్లలంటే మేము ఏమైనా కావాలని వద్దనుకుంటున్నామా అమ్మ? దేవుడు ఇవ్వకుంటే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పు? మీరు ఎక్కడో దూరం ఉంటున్నారా, ఊరంతా నా మీద పడుతున్నారు. మీ కొడుకు ఇంకా పిల్లలు పుట్టలేదా అది ఇదని నన్ను అడుగుతున్నారు. నేనేం చేయాలి మరి? నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి? మా దేవుడు ఏం దానికి మమ్మల్ని ఏం చేయమంటావు అమ్మా? దేవుడు ఇచ్చినప్పుడు కుదరలే. సరే మేము ఎల్లుండి వచ్చినాక మాట్లాడదాంలే. ఎల్లుండి వచ్చేస్తాం మేము ఒక రోజు ముందే, సరేనా? సరేనా, మీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకోండి. మా అమ్మతో ఫోన్ మాట్లాడాలంటేనే భయం అవుతుంది. ఏమండి, నేను ఫంక్షన్కి రాను. ఎందుకు, ఏమైంది? వింటున్నారు కదా మీ అమ్మగారు ఎట్లా మాట్లాడుతున్నారు. ఆమె అట్లనే అంటదిలే, ఆమె మాటలు పట్టించుకోకు నువ్వు. ఆమె అంటే అంటదండి, ఫంక్షన్లో రేపు అందరూ అట్లనే అంటే. నువ్వు అన్నీ పట్టించుకోకలేదు, ఫోన్ లైట్ తీసుకో. ఇప్పుడు రానంటే ఎట్లా? మీరేమో నా మాట వినరు. ఇక్కడ నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామంటే అది వినరు. ఏంటండి మీరు? సరే ఈ ఫంక్షన్ అంతా అయిపోయాక వెళ్ళి చూపించుకుందాంలే, మంచి హాస్పిటల్కి వెళ్దాం. అట్లనే చెప్తుంటారు, మళ్ళీ ఆఫీస్ వర్క్ అంటారు. ఏం లేదులే, సరే ఆఫీస్ లీవ్ పెట్టి వచ్చి చూపించుకుంటా అంటున్నావు కదా. నువ్వు రాను అవన్నీ అనకు, వెళ్దానికి వస్తాను రెడీగా, సరేనా? సరే. రాజు, అయ్యారు నీకు డబ్బులు ఇస్తాను కదా, నాకు కొంచెం వేరే పని మీద వేరే వాళ్ళకి కట్టేసిన ఆఫీస్లో. నువ్వేం టెన్షన్ తీసుకోకు, 2 డేస్లో నేను రెడీ చేస్తాను, సరేనా? నువ్వు టెన్షన్ పడకు, నేను ఎట్లాగో చేస్తాను. సరే, జాగ్రత్త. రాజు, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. సరే అమ్మగారు. అమ్మగారు, ఏంటి, మీ అయ్యగారు డబ్బులు ఇచ్చారా? లేదు మేడం. నేను ఇస్తానని చెప్పాను కదా, ఆయన్ని ఎందుకు అడిగావు? ఆయన నీకు ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. నాకే 5 సంవత్సరాలుగా బయటికి తీసుకెళ్ళమంటే అప్పుడు ఇప్పుడని చెప్తున్నాడు. ఇంకా నీ పని అయినట్టే. అమ్మకి మందుల ఖర్చుల కోసం బ్యాంక్ ఇస్తే నా పని అవుతుంది అనుకున్నానండి, అందుకే అడిగాను. అది కాదు రాజు, నేను ఇస్తానని చెప్పాను కదా. అవును, కానీ మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు కదండి. అది నీ చేతిలోనే ఉంది కదా. సరే చెప్పండి, ఏం చేయాలి? నేను చెప్తూనే ఉన్నాను, నీకే సరిగ్గా అర్థమైతే లేదనుకుంటా. సరే, ఏం చేయాలో రాత్రికి చెప్తాను. సరే మేడం. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే మేడం. రాజు, రాజు, ఏంటండి? ఇగో పైసలు తీసుకొచ్చిన. సరే అమ్మగారు. నీకు కావాల్సిన పైసలు ఇచ్చినాను, మరి నాకు కావాల్సింది ఏం చేయాలి చెప్పండి అమ్మగారు. ఏం చేయాలి ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు అమ్మగారు. అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారు, అమ్మగారు వద్దమ్మగారు. అమ్మగారు వద్దమ్మగారు. తప్పు అమ్మగారు. తప్పేముంది? తప్పు అమ్మగారు. 1,00,000 రూపాయలు ఉంటేనే ఇచ్చింది. అమ్మగారు వద్దు అమ్మగారు, నాకు డబ్బులు లేవు, వద్దు, అవసరం లేదు, అవసరం లేదు అమ్మగారు. అమ్మగారు డబ్బులు అవసరం లేదు అమ్మగారు, నాకేమొద్దు, నేను వెళ్ళిపోతున్నాను అమ్మగారు. మళ్ళీ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.
అమ్మగారు నేను చెప్పినట్టు చేయి చాలు. అమ్మగారు ఏయ్, ఏం చేస్తున్నావే? రేయ్ రారా రాజు, బయటికి రా. ఏం రా నువ్వు చేసే పని రా? నమ్మకంగా ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని నీకు అన్నం పెట్టినందుకు ఇట్లా చేసావా రాను? అరే డబ్బులు నేను ఇస్తా అన్నా కదరా. క్షమించండి అయ్యగారు, ఇంకెప్పుడు ఇలా తప్పు చేయను అయ్యగారు. నువ్వు ఇంత చేసిన నేను ఎందుకు నోరు మూసుకుంటున్నా అంటే అక్కడ మీ అమ్మ పానం మంచిగా లేదని నేను నోరు మూసుకుంటున్నా. ఇక వెళ్ళిపో. నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తాను నాకే తెలియదు. అయ్యగారు, అయ్యగారు, మీరు కాకపోతే వేరే వాళ్ళు పని ఎవరు అయ్యగారు? పర్లేదు వెళ్ళిపో. నువ్వు ఎక్కడ పోరా చెప్తా వద్దు. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో ఇక్కడ నుంచి. పోరా పో. నువ్వు ఇంత దిగతాం అనుకోలేదేమో. అది కాదండి, ప్లీజ్ అండి. టెన్షన్ నమ్మినేది నేను. ఎట్లా బుద్ధి అయింది పనుడితో? ఏదో పిల్లలు అయితే లేరని. అయితే వాడిని అవసరాన్ని బట్టి వాడిని దొంగ తీసుకుంటావా? వాడు ఎంత ఆపదలో ఉండో తెలుసా నీకు? వాళ్ళ అమ్మకి హార్ట్ ప్రాబ్లం, దానికోసం డబ్బు కూడా అడిగిండు. నేను డబ్బు కూడా అరేంజ్ చేసిన. అవన్నీ తెలిసి పెట్టుకొని కూడా వానికి డబ్బు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి ఇంత దిగజారినవేంది నువ్వు? సారీ అండి. చెప్పినా కదా హాస్పిటల్కి పోదామని. నీకున్న పీకర్ నాకు ఉండరా పిల్లల మీద? పిల్లల పట్ల అని ఎవరితో పడితే వాళ్ళతో. ఛీ, నీకు ఎట్లా చెప్తే తెలివి వస్తుంది నీకు? ఒక్కసారి నన్ను క్షమించండి ప్లీజ్. ప్లీజ్ అండి. బయట తెలిస్తే మన పరువు ఏమవుతుంది? ఆఫీస్ వరకు పోతే మన పరువు ఏమవుతుంది? ఒక్కసారి అన్న ఆలోచించినావా? ఏదో చలికాల విషయంలో తప్పు చేసినండి, నన్ను క్షమించండి ప్లీజ్. ప్లీజ్ అండి. ఇప్పటి నుంచి పనుడు ఉండడు, ఎవడు ఉండడు. నీ పని నువ్వు చేసుకొని నీ జాగ్రత్త నువ్వు ఉండు. నేను నమ్మినందుకు ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త. సరే అండి. వదిలేసాను కొద్దిసేపు వెళ్ళి. అది కాదండి. నన్ను వదిలే కొద్దిసేపు ఒంటరిగా వెళ్ళి. ఇంకా